ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లితెర నటి అయిన త్రినయని సీరియల్ పవిత్ర జయరాం దుర్మరణం చెందారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వనపర్తికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎదురుగా రావడంతో అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు. తన సొంత ఊరు అయిన కర్ణాటక నుండి తిరిగి ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తన సొంత విషయానికి వస్తే పవిత్ర జయరాం కన్నడ నటి. తను తొలిసారిగా రోబో ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చారు. తను పలు సీరియల్స్లో నటించారు. తను తొలిసారిగా త్రినయని సీరియల్లో తిలోత్తమగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి విలన్గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సంఘటనతో తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తను 16 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు దూరం అయ్యారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని తను ఒక మంచి స్థానానికి వచ్చారు. ఇంతలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడము చాలా బాధాకరం. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుందాము.